ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రియమైన వారులారా, ఎస్తేరు గురించి మనము సీరియల్ వారీగా చెప్పుకుంటూ వచ్చాము. మరి ఇప్పుడు వాస్తవానికి లాస్ట్లోనికి వచ్చాము. ప్రియమైన వారులారా, చెప్పిన మాటలే ఒక్కొక్కసారి ఈ లాస్ట్ మెసేజ్లో వస్తుంది. కొంచెం మనసు పెట్టి ఆలోచించి ప్రార్థనాపూర్వకంగా వినాలని కోర్సు ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. జ్ఞాపకం చేసుకొని మీ కృపను బట్టి, మీ కనికరాన్ని బట్టి, మీ సజీవమైన ఆత్మతోను, సత్యం కలిగిన ఆత్మతోను, జీవం కలిగిన ఆత్మతోను నింపి పరిశుద్ధపరిచి పవిత్రపరచమని, మీరే తోడుగా నీడగా ఉండమని, వాక్య వర్తమానమును అందించి మహిమ పొందమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నిన్న వారం ప్రసంగంలో హామాను ఉరితీ పడ్డాడు. మొర్దెకై చక్కగా రాజవీధుల్లో రాజవస్త్రాలు ధరింపజేసుకొని, రాజ కిరీటమును ధరించుకొని, యూదా వారి పక్షమున ఆయన సన్మానింపబడి, రాజుగారి ప్రాణము విషయములో ఎస్తేరుతో మాట్లాడి ఉన్నాడు కనుక ఎస్తేరుకు చెప్పి ఉన్నాడు. ఎస్తేరు తెలివిగా రాజుని చంపాలి అనుకున్న వారిని ఏం చేసింది? రాజుగారికి తెలియచేయగా రాజుగారు అట్లాంటి వారిని మరి కారాగారంలో వేయించి ఉండవచ్చును, లేదంటే వారిని చంపించి ఉండవచ్చును. అలాగే ప్రియమైన వారులారా, మరి ఈ హామాను యొక్క కుయుక్తిని బట్టి ఈ హామాను యూదా వారిని 127 దేశాల్లో ఉన్న యూదా వారిని చంపించాలని కుయుక్తి స్వభావముతో 20,000 మనుగుల వెండిని రాజు ఖజానాలోనికి ఇవ్వటానికి ఆయన ఇష్టపడ్డట్లుగా, ఇస్తాను ఖచ్చితంగా అని చెప్పినప్పుడు రాజు తను ఏలుకున్న రాజముద్రికను తీసి ఇచ్చి తన విషయంలో సమయానుసారంగా చూస్తుండగా దేవుని మహాకృపను బట్టి ఆయనకు నిద్ర పట్టక, 6వ వచనంలో మనం చదువుకున్నాం, నిద్ర పట్టక ఉన్నప్పుడు రాజ్య సమాచార గ్రంథమును తీసుకుని వచ్చి ఆయన గారు చదివించగా, అందులో రాసిన మాటను మొర్దెకై అను యూదుడు తను ద్వారపాలకుల యొద్ద గుమ్మము యొద్ద కూర్చున్నప్పుడు వారు చంపాలని చూడగా వారి విషయములో మరి రాణికి చెప్పగా రాణి రాజుగారిని, రాజ్యాన్ని కాపాడింది. దానిని చక్కగా సలాకుశముగా ఎంతో ఓర్పుతో నేర్పరి కలిగి తెలివిగా ఎస్తేరుతో చెప్పిన మొర్దెకైని బట్టి ఈ యూదా వారిని నాశనం చేయాలని హామాను యొక్క కుయుక్తిని తప్పించి 6వ వచనములో మరి అటివారికి సన్మానము చేసిన అన్నప్పుడు ఏమీ జరగలేదు అన్నప్పుడు మరి హామానుతో మాట్లాడి హామాను ఒక్క మనసులో ఉన్న కోరికలన్నీ కూడా బయట పెట్టినప్పుడు ఆ కోరికల ప్రకారంగా మొర్దెకైకి మరి రాజవస్త్రాలు తొడిగించిన తర్వాత రాజవీధుల్లో రాజు గుర్రమును ఎక్కించి తిప్పారు. అలాగే ప్రియమైన వారులారా, రాజ కిరీటము ఎస్తేరుకి పెట్టారు. అలాగే మరి మొర్దెకైకి కూడా రాజ కిరీటమును పెట్టారు. మరి వాస్తవానికి కిరీటం ఉండేది రాజులకు, రాణులకు మాత్రమే. అయితే ఇక్కడ రాజుగారు మనస్ఫూర్తిగా ఇష్టపడి మహారాజు కిరీటముని ధరింప చేయటం అంటే అది సామాన్య విషయమైనా
సామాన్యమైనది కాదు. అది దేవుని యొక్క సంకల్పము. కనుక ఈ యూదా వారిని కాపాడుటకు దేవుడైన యెహోవా వారి పట్ల చేసిన గొప్ప కార్యము. ఈ ఎస్తేరు గ్రంథములో ఏమాత్రము కూడా ఎక్కడ కూడా దేవుడైన యెహోవా అని కానీ దేవుని గురించి ఏమాత్రం కూడా లేదు. కానీ ఒక సందర్భం వచ్చినప్పుడు మాకు ఆదరణకర్తను 5వ వచనములో ఉంటుంది, మాకు ఆదరణకర్తను మాకు సహాయము చేయును అంటే ఏది? ఎవరి మీద నమ్మకంతో, దేవుని యొక్క సంకల్పంతో, దేవుని యొక్క ప్రేరేపణను బట్టి చెప్తున్నాడు. అట్లాగే ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ రోజుల్లో కొంతమంది ఒక దైవ సేవకుడు తన వివాహానికి వచ్చిన బట్టలను నాకే ఒక 10 జతలు బట్టలు ఇచ్చాడు. నాకు ప్రేరేపణ వస్తుందన్నా ఈ బట్టలు నువ్వు కుట్టించుకొని 10 జతల బట్టలు నాకు ఫ్రీగా, తను పెండ్లికి చుట్టుపక్కల వారు ఇచ్చిన బట్టలు, సంఘస్థులందరూ కొంతమంది పెట్టిన బట్టలు 10 జతలు నాకు ఇచ్చారు. నాకు ప్రేరేపణ వస్తుందన్నాడు. నాకు ప్రేరేపణ అంటే దేవుడు మాట్లాడినట్లే. కానీ అదే దైవజనుడు ఒక మాట అన్నాడు, ఈ ప్రేరేపణ అనేది దేవుడు మాట్లాడతాడనేది ఒట్టి మాటలు అన్నట్లుగా చెప్పాడు. వారితో మాట్లాడాడేమో కానీ దేవుడు నాతో మాట్లాడలేదు, నేను అంత భక్తిపరుని కాదు అన్నాడు. నాకు చాలా బాధేసింది. ఎందుకంటే ప్రేరేపణ అనేది నీ హృదయంలో పుట్టడం అనేది దేవుడు మాట్లాడటమే. నీకు దేవుడు మాట్లాడబట్టే కదా 10 జతలు బట్టలు పేదవాడికి ఇచ్చావు. ఒక ఆలోచన నీకు ఎందుకని ఉండదో ఒకసారి జ్ఞాపకం చేసుకోమని. దేవుని కృపను బట్టి గొప్ప దైవజనులే పొరపాటుగా మాట్లాడుతున్నారు. అట్లాగే ప్రియమైన వారులారా, మనం ఎందుకు చెప్పానంటే ఇక్కడ ప్రేరేపణను బట్టి మొద్దుకై మాకు ఒక ఆదరణకర్త వస్తాడు, మాకు ఉంటాడు అన్నాడు కనుక ఈ మాట చెప్పాడు. వాస్తవానికి మొద్దుకై ప్రవక్త, మొద్దుకై ఒక ప్రవక్త. 9:20 ఉంటుంది. ఈయనే రాశాడు ఈ ఎస్తేరు గ్రంథము అని ఈ గ్రంథాన్ని రాసిన గ్రంథకర్తలు చెప్పారు. పరిశుద్ధ గ్రంథాన్ని రాసిన గ్రంథకర్తలు, అలాగే ఎస్తేరు గ్రంథము రాసిన గ్రంథకర్తలు 9:20 చక్కగా ఈ గ్రంథాన్ని, ఎస్తేరు గ్రంథాన్ని మొద్దుకయ్యే రచించి ఉన్నాడు అని రూఢిగా చెప్పారు. అయితే ప్రియమైన వారులారా, ఇక్కడ హామాను 20 మణుగుల ఎండిని ఇస్తానన్నాడు, అక్రమైన ఆస్తి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు చూద్దాం. అది కూడా ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయము 1వ వాక్యము. రాజైన అహష్వేరోషు రాజ్యమును సముద్ర దీపములను పన్ను చెల్లింప నిర్ణయించెను. చూడండి ప్రియమైన వారులారా, మరి సముద్ర దీపములు అనగా రేవులతో కూడి ఉన్నది. రేవులు అనగా వాడ రేవులు. ఇప్పుడు మనకి కాకినాడ ఉంది, వైజాగ్ ఉంది, రేపల్లి ఉంది. ఏమంటారంటే సముద్రపు వాడరేవులు. ఆ వాడరేవుల్లో ఉన్న వాడలు సముద్రం మీద నుంచి ప్రయాణం చేసి వచ్చిన ప్రతి వాడ కూడా పన్ను చెల్లించాలి. మరి వాస్తవానికి అపోస్తలుడైన పౌలుకి 7 వాడలు ఉన్నాయట. 7 వాడలు కలిగిన ఆస్తిపరుడు. రోమా ప్రభుత్వంలో ఒక గొప్ప వ్యక్తి. రోమా ప్రభుత్వం, అలాగా రోమీయుడు, బెన్యమీను గోత్రికుడు, అవన్నీ కూడా వదిలివేసి అతి సామాన్యుడు వలె నేల మీద పండుకొని అనేకమైన గ్రామాలకు, పల్లెలకు, పట్టణాలకు వెళ్ళి స్వార్థ దండయాత్ర చేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన సువార్తని రెండోసారి అపోస్తలుడైన పౌలు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడెక్కడికి వెళ్ళి సువార్త చేశాడో ప్రతి గ్రామానికి, ప్రభు అయిన యేసుక్రీస్తు వెళ్ళిన ప్రతి గ్రామానికి కూడా అపోస్తలుడైన పౌలు వెళ్ళి సువార్తని ప్రకటించాడు. ఆగిపోయిన సంఘాలను మళ్ళీ పురికొలిపి నిలబెట్టాడు.
సువార్థికుడి యొక్క లక్షణం అది. చాలా మంది సువార్థికులు అంటున్నారు. సువార్థికుడి లక్షణం ఏమిటంటే సంఘము కుంటుపడితే, సంఘము సరిగా నడవకపోతే వారికి బలమును అనగా పురిగొలిపి వారికి అన్ని రకాలుగా సహాయపడుతూ సంఘాన్ని మళ్ళీ నిలబెట్టాలి. అది ఒక సంఘ నాయకుడిని మళ్ళీ అక్కడ స్థాపించాలి. అది సువార్థికుని యొక్క పని. సంఘ కాపరి పని వేరు. అయితే ప్రియమైన వారులారా, అక్కడ ఏమంటున్నాడు? దీపములు ఉన్నవారు. దీపములు అనగా సముద్రపు వాడ రేవులు. ఆ రేవుల్లో ఉన్న వారందరూ కూడా పన్ను కట్టాలి. చూడండి, ఇక్కడేమన్నాడు హామాను? 20,000 మణుగుల వెండిని నేను ఇస్తానన్నాడు. అక్రమమైన ఆస్తి. 3:9 ఎస్తేర్. రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లు నేను ఆ పని చేయు వారికి 20,000 మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లును. చూడండి ప్రియమైన వారులారా, తూచి అప్పచెప్తాడంట. ఇది ఎక్కడిది? ఈయనకి ఆస్తి, ఇంత ఆస్తి. ఇక్కడేమంటున్నాడు? మీరు పన్ను, ఇది న్యాయమైనది, ఇది అన్యాయమైనది. అన్యాయమైన ఆస్తి హమాను దగ్గర ఉన్నది కనుక నేను యూదా వారిని హతము చేసిన ఎడల వారికి నేను రాజు ఖజానాలోనికి పంపిస్తాను అన్నాడు. ఎంత తప్పుడు మాట అది! ఎంత తప్పుడు మాట! చూడండి ప్రియమైన వారు, నిత్యము కూడా నీవు అక్రమమైన ఆస్తి కొరకు పరిగెడుతున్నావు. ప్రియ క్రైస్తవుడా, జాగ్రత్త. అక్రమమైన ఆస్తి నీకు నిలబడదు. రాజుల సొమ్ము రాళ్లపాలు, పాపము సొమ్ము హాస్పిటల్ పాలు. ఏమాత్రము కూడా నిలబడదు. ఈ హామాను కూడా కుయుక్తి కలిగి కీడు చేయాలని తనకున్న అక్రమైన ఆస్తిలో 20 మణుగుల ఆస్తిని ఇస్తానన్నాడు. న్యాయంగా సంపాదిస్తే ఎంత జాగ్రత్తగా ఖర్చు పెడతారు తెలుసా అండి? కష్టపడి చెమటోర్చి సంపాదించిన డబ్బుని చాలా జాగ్రత్తగా వాడతారు. అలాగే క్రైస్తవులైతే దేవుని పనికే కానుకలిస్తారు. దేవుని పనికే, అది కూడా న్యాయమయంగా చేసే వాళ్ళకే ఇస్తారు. చూడండి, ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే సంపాదిస్తున్నారు కానీ దేవుని పనికి కానుకలు ఇవ్వట్లేదు. ఇంకొకటి ప్రియమైన వారులారా, నీవు అక్రమమైన ఆస్తి సంపాదించుకొనవద్దు. ఇక్కడ సిమెంట్లు కొడతాయి, దొంగలు దోసుకుంటారు. ఇప్పుడు ఫోన్పే కూడా మాయ చేసేస్తున్నారు. ఫోన్పే కూడా మోసమే. చూడండి ప్రియమైన వారులారా, అక్రమంగా ప్రియ క్రైస్తవుడా నీవు సంపాదించవద్దు. నీ దగ్గర నిలబడదు. ఇక్కడ హామాను అక్రమంగా సంపాదించిన ఆస్తిలో 20 మణుగులు అంటే మాటలు కాదు. 20 మణుగులు అంటే మాటలు కాదు. ఒక మణుగుకి 3.5 కిలోలు. ఒక మణుగుకి 3.5 కిలోలు దాని బరువు. మాటలా? చూడండి, ఇంకా ఇప్పుడున్న సైన్స్ ప్రకారం లెక్కేస్తే ఇంకా ఎక్కువే వస్తుంది. న్యాయమైన ఆస్తి అయితే నువ్వు అలా ఖర్చు పెడతావు విచ్చలవిడిగా. అలాగే ప్రియమైన వారులారా, ప్రియ క్రైస్తవులారా, అలాగే ప్రియ సేవకుడా, నీకు కష్టపడి సంపాదించిన సొమ్ములో నీ సంఘ విశ్వాసి ఇచ్చిన కానుకను నీవు భయము కలిగి, భక్తి కలిగి, నీవు దేవుని పనికి వాడాలి కానీ ఇచ్చలవిడిగా వాడిని ఎడల నీకు అది ఆశీర్వాదము కాదు. భక్త్ సింగ్ గారు ప్రార్థన చేస్తున్నాడట. భక్త్ సింగ్ గారు ప్రార్థన చేస్తుంటే అనేక మంది కానుకలు ఇస్తుంటే చాలా ఇచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాడట.
విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంటే ప్రభువారు మాట్లాడారట, అయ్యా భక్సింగ్ ఏంటి నా సొమ్ము విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నావు నీవు, అయ్యా నన్ను క్షమించు, నన్ను కరుణించు అని ఆ రోజు నుంచి ఆయన ప్రతి రూపాయి విషయంలో ఎంతో జాగ్రత్త కలిగి ఆ సౌక రోజుల్లోనే రోజుకి 50 మందికి అనాథులకు భోజనం పెట్టేవాడట. రోజుకి 50 మందికి 50 మంది పోయి 5,000 మంది అనాథలయ్యారు. స్త్రీలే గాని పురుషులే గాని తండ్రి లేని వారే గాని తల్లి లేని వారే గాని యదవరాన్లే గాని వారిని ఆదుకున్నాడు. ఎలాగా? ప్రార్థన చేస్తే ఎవరో ఒకళ్ళు కానుకని ఇచ్చినప్పుడు ఆ కానుకని వారి కొరకు ప్రత్యేకించి యదవరాల హాస్టల్ భక్సింగ్ గారు మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో కట్టించారు. యదవరాలది మరి హాస్టల్ సికింద్రాబాద్లో మొట్టమొదటిగా ఆయన స్థాపింపచేశారు. ఎందుకని? న్యాయమైన సంపద కనుక న్యాయంగా వారికి ఖర్చు పెట్టాడు. దేవుడు ఇస్తున్నాడు కదా అని విడిగా ఖర్చు పెడితే అది నీకు ఆశీర్వాదము కాదు. అందుకని అంటాడు, హారోనుతో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే హారోనుతో, అయ్యా హారోను నీ కుమార్తె అన్యుని వివాహము చేసుకొని వెళ్ళిపోయిన ఎడల నీ ఆస్తిలో ఆమెకి పాలు లేవు. ఆమె ఆ అన్యునికి బిడ్డలు కలిగిన ఎడల ఇంకా పాలు లేవు. ఒకవేళ తన భర్త మరణించిన ఎడల ఆమెకి అస్సలు పాలు లేవు. చూడండి, బిడ్డలు కలిగారు కనుక దేవుని సొమ్ములో ప్రత్యక్షపు గుడారములో కానుకలు వస్తున్నాయి. ఆ కానుకలు నువ్వు తీసుకుని భుజిస్తున్నావు కనుక న్యాయమైన వారికి నీ బిడ్డలు అన్యుణ్ణి వివాహం చేసుకుంటే వారికి ఇవ్వకూడదు. ఈ రోజుల్లో పాస్టర్లు ఎలా ఉన్నారంటే, ఇంజనీర్ చదువుతున్నాడుగా అబ్బాయి, ఎవరైతే ఏమైందిలే, బాప్టిషన్ తీసుకుంటే ఎందుకు, బాప్టిషన్ తీసుకోకపోతే ఎందుకు, మా అబ్బాయి మా అల్లుడు ఇంజనీర్ లేదంటే డాక్టరు, అన్యుడికి ఇచ్చి వివాహం చేస్తున్నారు పాస్టర్ల కూతుర్ని. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని దేవుడికి తెలియదా? నీ కూతురు గురించి, నీ కొడుకు గురించి. అంటే ఇక్కడ పన్ను గురించి అన్నాడు కనుక సంపద విషయంలో వివరిస్తున్నాను, నా సొంత మాటలు కావు. పాస్టర్లు చాలామంది ఈ రోజుల్లో చదువుకున్నాడు, డాక్టర్ అయ్యాడు, ఇంజనీర్ అయ్యాడు, లేదంటే ఇంకొకటి, అతనికి మారు మనసు ఉందా, బాప్టిజం ఉందా, అతను క్రైస్తవుడా కాదా అని ఆలోచించకుండా ఈ కూతురు కోరుకుంది, ఇచ్చి వివాహం చేసేస్తున్నారు. 1 సంవత్సరానికి విడిపోతున్నారు. వాళ్ళు ఎవరి మీద పడుతున్నారు? వీళ్ళు వచ్చి విశ్వాసుల మీద పడుతున్నారు. ఈ పాస్టర్ ఏమని? ప్రార్థన చేయండి అమ్మా, అబ్బాయి మారు మనసు పొందాలి, అమ్మాయిని తీసుకెళ్ళాలి. అప్పుడే అనవచ్చు కదండి. ప్రియమైన వాళ్ళారా, పాలాన్సో గారు తన బిడ్డలకి బాల్యం నుండే వివాహ విషయంలో 12 ఏళ్ళ వయసు రాకముందే వివాహ విషయంలో దేవునికి నచ్చిన బిడ్డని మాకు సహాయం చేయమని ఆడపిల్లలకి నేర్పించారు. పాలాన్సో కుమారుడు చనిపోయాడు. చూడండి, గొప్ప దైవ సేవకుడివి నీవు. నీ బాల్యము నుండి నీ బిడ్డలకు వివాహ విషయమును, చదువును, ఆమె నడవడికను, అలాగే ఈ కుర్రోడు నడవడిక విషయంలో కూడా నిజమైన సేవకుడు నేర్పించాలి బిడ్డలకి. అందుకని అంటాడు కదా, బాలుడు నడవలసిన త్రోవలో బాలుడికి నేర్పించిన వాడు యవ్వన వయసు వచ్చినా తొట్టిల్లాడు. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, వివాహ విషయంకి వచ్చేలైతే కట్నాలు పాస్టర్లు ఈ రోజున ఎంత కావాలో చెప్పమని ఇచ్చేస్తాను అంటున్నాడు. అందుకు చెప్పాల్సి వచ్చింది మాట. ఎంత కావాలో చెప్పమని ఇస్తాను. నీవు కష్టపడి సంపాదించితే దాని విలువ తెలిసిద్ది. కష్టపడి తీసుకొచ్చిన రూపాయి దైవజనుడికి ఇస్తే ఆశీర్వాదం అని
ఇచ్చినప్పుడు ఆ డబ్బులు చెమట వాసన వస్తాయి తెలుసా? ఆ డబ్బులు చెమట వాసన వస్తాయి. విడిగా నీవు ఖర్చు పెట్టకూడదు. ఇక్కడ హామాను విడిగా యూదా వారిని హతం చేసిన ఎడల 20,000 మణుగుల వెండి తూచి ఇస్తానన్నాడు. ఇది అక్రమైన ఆస్తి. ఇక్కడికి వచ్చేలేకే ఏమంటున్నాడంటే, అయ్యా 10:1 ఏమంటున్నాడు? రాజైన అషారోషు దీపముల మీద పన్నునే వసూలు చేయండి. ఇది న్యాయమైనది, ఇది అక్రమైనది, ఇది న్యాయమైనది. అలాగే ప్రత్యక్షపు గుడారములో పనిచేస్తున్న హారోను అనగా దైవ సేవకుడు అన్యునికి తన కుమార్తెనిచ్చి వివాహం చేసినలా దేవుడు ఆశీర్వదింపబడిన ధనము అనగా కానుకలలో వారికి పాలు లేవు. అయితే ఇప్పుడు దైవజనులు ఏం చేస్తున్నారు? వాళ్ళకే పాలు ఇస్తున్నారు. కనుక అది న్యాయమైనది, ధర్మమైనది కాదు. చూడండి 13 చూడండి. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుతున్నారు. ఎవరితోనంట? యూదా వారందరితో. అయ్యా, మనల్ని చంపాలనుకున్నవాడు హామాను మరణించాడు, మనకి ఇంక శత్రువు లేడు, 7 తరాల శత్రువు మరణించాడు, కనుక మనకి ఇంకా భయము లేదు. మనమేం చేద్దామయ్యా అంటే, న్యాయముగా మనము దీపాలలో ఉంటున్నాం, అనగా సముద్రం మీద మనము వ్యాపారం చేస్తున్నాం, మన వాడలు ఉంటున్నాయి కనుక, మనము రాజ్యములో ఉంటున్నాము కనుక మనము పన్ను ఖచ్చితంగా చెల్లిద్దాం. ఎవరికి? రాజుగారికి. ఎందుకనగా రాజ్యము పరిపాలన చేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు కూడా మరి పన్ను చెల్లించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా పన్నునే చెల్లించాడు. పేతురుతో అంటాడు, అయ్యా, నీవు ఒక శాపను పట్టి నీవు ఒక శకేము కమ్మి, నీకొక అరశకము నాకొక అరశకము నీవు పన్ను చెల్లించు అని మత్తయి సువార్తలో ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా పన్ను కట్టాడు. అలాగే మరియా యోసేపులు రావటానికి కూడా జనాభా లెక్క అప్పజెప్పటానికి రెండోది చక్కగా వారు పన్ను కట్టడానికి వచ్చారు. అలాగే ప్రియమైన వారులారా, రాజ్యము పరిపాలన చేయాలి అంటే మనము పన్ను ఖచ్చితంగా కట్టాలి అని మొర్దెకై మంత్రి అయినాక, ఏ మంత్రి? ఆయన ముఖ్యమంత్రి అనుకుంటాం. అయితే ఇక్కడ ఏమనుందంటే, యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగాను తన వారందరితో సమాధానముగా మాట్లాడి తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును యూదులలో గొప్పవాడునై ఉండి తన దేశస్థులలో చాలా మందికి ఇష్టుడిగా ఉండెను. చూడండి, ఇష్టుడిగా నీవు ఉంటున్నావా? నీ జాతికి నీవు ఇష్టుడిగా జీవిస్తున్నావా? ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేములో జీవించటానికి మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లెను. నీవు ఇష్టుడిగా జీవిస్తున్నావా? జ్ఞాపకం చేసుకో. నీవు ఇష్టుడిగా జీవించిన ఎడల నీకు ఆశీర్వాదం కలుగు. నీ సంఘములో ఉన్న పెద్దవి, ఒక సంఘం ఉంది, ఒక సంఘములో ఉన్న పెద్దవే నీవు. ఆ సంఘములో ఉన్న విశ్వాసులకి నీవు ఇష్టుడిగా జీవిస్తున్నావా? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నీవు ఒక సంఘములో ఒక నాయకుడిగాను ఒక పెద్దగాను ఉన్నావు. ఆ సంఘములో ఉన్న విశ్వాసులందరికీ నీవు ఇష్టుడిగా జీవిస్తున్నావా? ఇక్కడ యూదావారులో మొర్దెకై యూదావారందరికీ ఇష్టముగా జీవించాడు, అనుకూలంగా జీవించాడు. మరి నువ్వు జీవిస్తున్నావా? జ్ఞాపకం చేసుకో. ప్రియ క్రైస్తవుడా, నీ దేవునికి ఇష్టుడిగా నువ్వు జీవిస్తున్నావా?
మరొకసారి అడుగుతున్నాను, ప్రియ క్రైస్తవుడా, నీవు నీ దేవునికి ఇష్టడిగా ఉండినట్లుగా నువ్వు జీవిస్తున్నావా? నీ దేవుడికి ఇష్టమైన ప్రవర్తన కలిగి నీవు జీవిస్తున్నావో లేదో నీ హృదయాన్ని పరిశీలించుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మొద్దుకైకి ఉన్న సమస్యలన్నీ పోయినట్లుగా నీకు పోతాయి. అలాగే ఈ ఉదావారికి ఉన్న సమస్యలన్నీ పోయినట్లుగా నీకు పోతాయి. కనుక నీవు దేవుని పట్ల భయము భక్తి కలిగి జీవించి ఆయనలో అంటుకట్టబడి ఉండాలని కోరుతూ ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయా మొద్దుకైంది నా ప్రభా, ప్రధానమంత్రిగా చేసిన అయా ఇదిగో అషారోషును బట్టి నీకు వందనాలు. అయా ఈ ఉదావారిని బట్టి నా ప్రభా, అయా ఇదిగో నా తండ్రి మీకు వందనాలు. అలాగే ఇక్కడున్న ఇంటున్న ప్రతి క్రైస్తవుడిని బట్టి మీ పాదాలకు వందనాలు. ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదాన్ని కొమ్మరించండి. ఇంటున్న ప్రతి తండ్రితో మీరు మాట్లాడి మహిమ ఘనత ప్రభావం నువ్వు పొందుకోమని నా ప్రభుని ప్రియ కుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట అడిగి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేసి రక్తమే యేసు రక్త సంపూర్ణ కలుగును గాక. ఆమేన్.